So how is it going to change the? అయితే 6 కంట్రీస్ నుంచి వస్తారు. ఫ్యాకల్టీనేమో ఎక్కువ జర్మనీ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, అమెరికా నుంచి ఎక్కువ వస్తారు. బట్ పార్టిసిపేట్ చేయడానికి ఇండియా నుంచి ఒక 1200 మంది, నేపాల్ నుంచి ఒక 30 మంది, శ్రీలంక నుంచి ఒక 10 మంది, దాని తర్వాత మయన్మార్ నుంచి అందరు కూడా మనతో ఇంతకుముందు ఈ మీటింగ్ ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు ఇంకా నేర్చుకోవడానికి బాగుంటుందని వస్తారు. దాక 3 రోజుల్లో ఈ కొత్త చికిత్సా పద్ధతులు ఏవైతే వస్తున్నాయో. And the 13th year he is conducting this meeting in Hyderabad in collaboration with from America. They are coming and we'll be having a 3 days conference with more than 1,500 people attending from all over India and surrounding countries. So with these few words I welcome you all. నుంచి అమెరికాలో చాలా సెంటర్స్ నుంచి మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో డెమాన్స్ట్రేట్ చేయబడుతుంది. అదే కాకుండా చాలామంది మన ఇండియన్ కొలీగ్స్ అక్రాస్ ద కంట్రీ కూడా ఈ కొత్త పద్ధతులు చేసి చూపిస్తారు. ఇంకొక స్పెషాలిటీ మీటింగ్ ఏంటంటే డీప్ డైవ్ సెషన్స్ అని చేస్తున్నాము. ఈలోపు ఇండియాలో మీకు తెలిసినట్టయితే చాలా టైర్ 2 సిటీస్లో ఉన్న సిద్దిపేట, కరీంనగర్, నల్గొండ, వరంగల్ టైప్లో కూడా ఇట్లాంటి చికిత్సా పద్ధతులు, విధానాలు అవసరం కూడా ఉంది. అట్లానే క్యాత్ ల్యాబ్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా తెలియజెప్పడానికి కొత్త చికిత్సా పద్ధతులను డీప్ డైవ్ సెషన్స్ ద్వారా మనం ప్రత్యేకంగా ఎక్కువ టైం కేటాయించి డిస్కషన్ చేసి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దీనికి ముఖ్యుడు ఈ మీటింగ్కి రావడానికి డాక్టర్ మార్టిన్ బిలియాన్ గారు అని ఎవరైతే యూఎస్లో స్టార్ట్ చేసినారో వారు కూడా వచ్చున్నారు. డాక్టర్ అజయ్ కీర్తనే, సుశీల్ కొడాలి, ఇంకా 15 మంది వేరియస్ యూఎస్ ఫ్యాకల్టీ, యూరోప్ నుంచి కొందరు ఎబరాడ్ గ్రూప్ అట్లాంటి డాక్టర్లు కూడా ఉన్నారు. మీకు ప్రత్యేకంగా మీడియాకి అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్లాంటి అధునాత పద్ధతులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇండియాలో అపోలో లాంటి సంస్థలు అయితే ఎట్లయినా ఉన్నాయి. అదే కాకుండా ఈ వేరే జూనియర్స్కి అందరికి నేర్పించడానికి కూడా మా ప్రయత్నం జరుగుతోంది. దాంట్లో భాగంగా మీరు అందరూ కూడా ఈ మెసేజ్ పబ్లిక్ ఏం చెప్పాలంటే ఎవరికైనా సీరియస్ జబ్బు ఉండి ట్రీట్మెంట్ లేదని చెప్పారు అట్లాంటి అన్నిటికీ కూడా ఈ కొత్త పద్ధతులు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అట్లాంటి టెక్నాలజీ ఎక్స్పర్టైజ్ కూడా మన దగ్గర ఉంది. కనుక ఇవన్నీ కూడా మంచి హాస్పిటల్ అపోలో లాంటి దాంట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలానే కాకుండా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో పెరిఫెరల్గా ఏదైతే ఇమీడియట్గా హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందో అట్లాంటి టైర్ 2 సిటీస్లో కూడా దాని టెక్నాలజీని పెంచడానికి ఈ ప్రయత్నం అనేది చేస్తున్నాం. దీంట్లో సహకరించిన మా కొలీగ్స్ అందరికీ, అపోలో మేనేజ్మెంట్కి అందరికీ కూడా ధన్యవాదాలు. మాతో పాటు ఇక్కడ డాక్టర్ రవీంద్రబాబు గారు మామూలుగా హాస్పిటల్ పనులు బిజీ ఉంటారు, అయినా కూడా రిక్వెస్ట్ చేసి వచ్చినందుకు సంగీతారెడ్డి మేడంకు, మిగతా అపోలో మేనేజ్మెంట్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ.